హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ అంబటి 180 యూట్యూబ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మీతో చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ వెంగమాంబ తల్లి పేరంటాల తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట. దర్శనానికి అయితే అందరం అయితే బయలుదేరి వెళ్తున్నామండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు మా ఊరు నుండి 2:30 గంట సమయం అయితే పట్టిందనమాట ఆటోలో. ఎడ్ల బండి అండి. ఈ రోజుల్లో పల్లెటూర్లలో కూడా కనుమరుగైపోతున్నాయి అనమాట. ఆ కనిపిస్తున్న టెంపులేనమాట వెంగమాంబ పేరంటాల తల్లి టెంపుల్. అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ వెనక భాగం అయితే ఆటో ఆపుకున్నాము మేమైతే. ఈ కోనేరు వచ్చేసి టెంపుల్ పక్కనే ఉందన్నమాట. మేము రావటం కోనేటి దగ్గరికే వచ్చేసామండి. అమ్మవారిని అయితే దర్శించుకొని వద్దామండి. ఇంకా టెంపుల్లోకి బయలుదేరదాం. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి గుండం చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసి ఎండు కొబ్బరి అయితే గుండంలో వేస్తున్నారనమాట. ఆ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తా గుండంలో అయితే వెండి కొబ్బరి అయితే వేస్తున్నారు. అమ్మవారి గుండం పక్కనే పుట్ట కూడా ఉందండి. అమ్మవారి టెంపుల్ ఎదురుగా అయితేనే ఈ గుండం ఉంది. అమ్మవారు అప్పట్లో ఇక్కడే గుండం ఏర్పాటు చేసుకొని ఈ గుండంలోనే అగ్నికైతే ఆహుతి అయ్యారంటండి. అమ్మవారు ఆహుతి అయిన తర్వాత అమ్మవారి భర్తను కూడా ఈ గుండంలోనే ఆహుతి చేశారంట. అందరం కలిసాం కదా అని చెప్పి ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. గుర్తుగా అయితే ఉంటుందని చెప్పేసి. ఇంకా కోలన్న దగ్గరికి అయితే వచ్చామండి. ఇంటికి బయలుదేరుతూ కోలన్న అయితే చాలా బాగా వేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే మేమైతే అనుకోకుండా వచ్చామండి. రాత్రికి మామూలుగా ఫోన్ చేసి చెప్పారనమాట, ఇట్లా వెంగమాంబ తల్లి దగ్గరికి వెళ్తున్నాము వస్తారా అని చెప్పేసి. అప్పటికప్పుడు వెళ్ళాము మేము. 6:30కి అయితే బయలుదేరాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈరోజు 16 రోజులు పండగ చేస్తున్నారంట. అంటే తిరునాళ్ళు, అమ్మవారి తిరునాళ్ళు అయిపోయిన 16 రోజులకైతే పండగ అయితే చేస్తున్నారంట. మళ్ళీ ఈ నెల 17వ తేదీ అయితే నెల పొంగళ్ళు అయితే ఉంటాయంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది మాకు. మేము కూడా అనుకోకుండా వెళ్ళామన్నమాట. తిరుగు ప్రయాణమై ఇంటికైతే వెళ్తున్నామండి. ఓకే, బాయ్ అండి.